ఈ కార్యక్రమాన్ని మేము ఎందుకు నిర్వహిస్తున్నాము అని అంటే పెద్దలారా, ఒకటి మా కుటుంబంలో ఇప్పుడు మీరు చూశారు మా మనవళ్ళు ఎంతమంది మనవళ్ళు, అగో అక్కడ నిలబడ్డోళ్ళంతా చెప్పి అక్కడ నిలబడ్డోళ్ళంతా ఈ తరాలకు ఇక్కడ కూర్చున్నటువంటి సన్మాన గ్రహీతల ద్వారా ఈ తరాలు స్ఫూర్తి పొందాలి అనేటువంటిది మా మొదటి ఆలోచన. అలాగే రెండవ ఆలోచన, అంతేకాకుండా సమాజంలో ఉండేటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది వచ్చారు. వారు సామాజిక వర్గాలు మరియు ఇతర అణగారిన వర్గాలు సమాజంలో పేదవాళ్ళందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒక కొత్త సందేశాన్ని మనం ఇవ్వాలి, చదువు యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 3, వీరంతా కూడా ఉద్యోగులు, వాళ్ళు డాక్టర్లు, డాక్టర్ శ్రామిక, డాక్టర్ సాత్విక, డాక్టర్ ఆర్తి కిరణ్ మరియు ఇంజనీర్లుగా ఉన్నటువంటి కళ్యాణ్ అండ్ మరో ఇంజనీరు అఫీషియల్ ప్రోగ్రాం వల్ల వారు రాలేకపోయారు. హిమజ్వాల మరియు టీచర్ మమత నల్సార్ యూనివర్సిటీలో మన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నటువంటి మా చంద్రకిరణ్, ఆడు చంద్రుడు కాదు సూర్యకిరణ్, వాళ్ళ అన్న పేరు సూర్యకిరణ్, ఈయన పేరు చంద్రకిరణ్. బట్ ఇద్దరూ సూర్యునిలాగా వెలుగుతూ కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి పైకి వస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా తమ ఉద్యోగ ధర్మంలో కానివ్వండి, లేక తాము వృత్తి చేస్తే వృత్తి ధర్మంలో కానివ్వండి, లేక మరి ఏ విధంగానైనా కానివ్వండి, పే బ్యాక్ టు సొసైటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిలిపించినటువంటి విధంగా సమాజాన్ని మర్చిపోకండి. ఏ ఊరవతలి గుడిసెల నుంచి అయితే మీరు వచ్చారో, ఏ అంటరాని కుటుంబాల నుంచి అయితే మీరు వచ్చారో, మిమ్మల్ని మీకు అది తెలియకుండా మీ తల్లిదండ్రులు పెంచారు, మాకు తెలుసు. అలాంటిది లేకుండా మీరు ఉండాలి, అలాంటి గౌరవంతో మీరు బతకాలి, అలాంటి నిజాయితీగా మీరు పనిచేయాలి, అలాంటి మంచి అధికారులుగా, మంచి డాక్టర్లుగా, మంచి ఉపాధ్యాయులుగా, మంచి న్యాయవాదులుగా మీరు ఉండాలి, మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. అది నేను మీకు తెలియజేసేది. ఈ 4 లక్ష్యాల కోసమే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆలస్యమైంది కనుక ఇంకా చాలా విషయాలు మాట్లాడాలన్నా పెద్దలు మాట్లాడేది కూడా ఉంది కాబట్టి, పైగా సన్మాన గ్రహీతలు కూడా మాట్లాడాల్సి ఉంది కాబట్టి నేనేమి మాట్లాడలేకపోతున్నా. బీబీవీ చారిటబుల్ ట్రస్ట్ బిడ్డలు వీళ్ళు, బీవీవీ చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు వీళ్ళు, బీవీవీ చారిటబుల్ ట్రస్ట్ పేగుబంధం వీళ్ళు, బీవీవీ చారిటబుల్ ట్రస్ట్ ఆత్మీయులు వీళ్ళు, బీవీవీ చారిటబుల్ ట్రస్ట్ బొజ్జ వెంకమ్మ వెంకయ్య, బీబీవీ బొజ్జ వెంకమ్మ వెంకయ్య వారసత్వంలో సంతతిలో మొదటి డాక్టర్ ఆర్తి కిరణ్. ఇప్పటికే మా కుటుంబంలో డాక్టర్ ఉపేందర్ ఉన్నాడు, గవర్నమెంట్ సీనియర్ మెడికల్ ఆఫీసర్గా. ఇప్పటికే మా కుటుంబంలో డాక్టర్ ఝాన్సీ ఉంది, సీనియర్ మెడికల్ ఆఫీసర్గా. ఇప్పటికే మా కుటుంబంలో డాక్టర్ సావిక ఉంది, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్గా. ఇప్పుడు ఈ 4 ఈ కుటుంబం నుంచి ఉన్నారని చెప్పుకోవటానికి మేము గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. అలాంటి గర్వాన్ని, అలాంటి సంతోషాన్ని మీరు కొనసాగించి ప్రజల డాక్టర్గా, ప్రజల దీనిగా మీరు ఉండాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. మా పిల్లలందరికీ, ఆడ ఉన్నటువంటి మా పిల్లలందరికీ వీళ్ళని చూడండి, ఈడికి రావటం కాదు, దెర్ ఇస్ అ లిమిట్ టు స్కై. స్కై షుడ్ బి ది లిమిట్ టు యూ, టు ఎలివేట్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్. సో మై గ్రాండ్ చిల్డ్రన్, మేమేం చదువుకోలే, మీరు చదువుకోవాలి. మా కళ్ళ ముందు విప్లవం వస్తుంది, ఈ దేశం బాగుపడుతుంది, మనందరికి చదువు వస్తుంది,
అని మేము అనుకున్నాం, కానీ రాలేదు. కానీ మీరు చదువుకుంటే విప్లవం వస్తుంది, మీరు చదువుకుంటే సమాజం బాగుపడుతుంది, మీరు చదువుకుంటే మన కుటుంబం సంగతి కాదు సమాజం సంగతి నేను మాట్లాడేది. అటువంటి విధంగా మీరు ఉండాలని నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన కార్యక్రమ అధ్యక్షులు రవికిరణ్ గారు కొనసాగిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.